ఓం నమః శివాయ. జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ వ్యాస భగవానుని దయతో మనకందిన పరమ పవిత్రమైన శ్రీ శివమహాపురాణ ప్రవచన యజ్ఞంలో 16వ భాగమైన పార్వతీ ఖండాన్ని మనం పరమ భక్తి శ్రద్ధలతో ప్రారంభించుకుందాం. మునులందరూ ఎంతో ఆసక్తిగా వింటుండగా సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మునులారా, ఆ దక్షయజ్ఞం పూర్తయిన తరువాత ఆ జగన్మాతయైన సతీదేవి మళ్లీ ఎలా జన్మించింది అనే తదనంతర గాథను మీకు ఎంతో వివరంగా కళ్లకు కట్టినట్లు వివరిస్తాను. సావధానంగా వినండి. మన భరతఖండానికి ఉత్తర దిక్కున హిమవాన్ అని ప్రసిద్ధిగాంచిన ఒక గొప్ప పర్వతరాజు ఉన్నాడు. దానికి స్థిరంగా కదలకుండా ఉండే పర్వతరూపము మరియు మనలాగా నడిచే మనిషి రూపము అనే రెండు అద్భుతమైన రూపాలు ఉన్నాయి. తూర్పు సముద్రం నుండి పశ్చిమ సముద్రం వరకు ఎంతో విశాలంగా వ్యాపించి ఈ భూమిని కొలిచే ఒక పెద్ద బద్దలాగా ఉండే ఆ హిమవంతుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అంశతోనే పుట్టాడు. ఆ పర్వతం ఎప్పుడూ ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైన నివాసస్థానంగా ఉంటుంది. మరియు దేవతలు, యక్షులు, కిన్నెరులు అందరూ అక్కడే ఉంటూ ఆ పర్వతాన్ని ఎప్పుడూ భక్తితో సేవిస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఆ పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తే వాళ్లకు ఖచ్చితంగా గొప్ప సిద్ధి లభించి తీరుతుంది. ఒకరోజు ఆ హిమవంతుడు తన వంశాన్ని ఉద్ధరించడానికి మరియు పితృదేవతల రుణం తీర్చుకోవడానికి వివాహం చేసుకోవాలి అని తన మనసులో గట్టిగా సంకల్పించాడు. ఆ విషయం తెలుసుకున్న దేవతలు అందరూ కలిసి లోక కళ్యాణం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రకాశవంతమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ పితృదేవతల దగ్గరకు వెళ్లి వారికి నమస్కరించి, ఓ పితృదేవతలారా, గొప్ప బుద్ధిమంతుడైన ఆ హిమవంతుడు వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి అతనికి మంగళ స్వరూపురాలైన మీ పెద్ద కూతురైన మేనాదేవిని ఇచ్చి వివాహం జరిపించండి అని కోరారు. దానివల్ల భవిష్యత్తులో దేవకార్యాలు అన్నీ నెరవేరి ఈ లోకాలన్నింటికీ గొప్ప మేలు జరుగుతుంది అని దేవతలు చెప్పిన హితోపదేశాన్ని విన్న పితృదేవతలు తమ కూతురికి ఉన్న ఒక పాత శాపాన్ని గుర్తు చేసుకుని వెంటనే అంగీకరించి ఆ అందమైన మేనాదేవిని హిమవంతుడికి ఇచ్చి ఎంతో వైభవంగా వేదమంత్రాల సాక్షిగా వివాహం జరిపించారు. ఆ గొప్ప వివాహ వేడుకకు వచ్చిన మునులు, దేవతలు అందరూ ఎంతో ప్రేమగా ఎన్నో రకాల గొప్ప కానుకలు, బహుమానాలు ఇచ్చి ఆ కొత్త దంపతులను మనస్సారా ఆశీర్వదించారు. అలా అందరి ఆశీస్సులు పొంది పెళ్లి చేసుకున్న ఆ హిమవంతుడు తన అందమైన భార్యయైన మేనాదేవిని తన ఇంటికి తీసుకువెళ్లి ఆమెకు ఇష్టమైన ఆటపాటలతో, ఇష్టక్రీడా వినోదాలతో ఆమెతో కలిసి ఎంతో సంతోషంగా సుఖంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. అసలా మేనాదేవి ఎవరు, ఆమెకు ఉన్న శాపం ఏమిటి అని మునులు అడగగా సూతుడు ఇలా చెప్పాడు. పూర్వం బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్ష ప్రజాపతి తన 60 మంది కూతుర్లలో స్వధాదేవి అనే ఆమెను పితృదేవతలకు ఇచ్చి ఎంతో వైభవంగా వివాహం చేశాడు. ఆ దంపతులకు ఎంతో అందమైన సుందరీమణులు మరియు ధర్మాన్ని నిత్యం పాటించే మేన, ధన్య మరియు కళావతి అనే 3 అద్భుతమైన కూతుర్లు పుట్టారు. వాళ్లు సాధారణ మనుషుల్లాగా తల్లి కడుపున పుట్టినవాళ్లు కాదు, సాక్షాత్తు అయోనిజలు అనగా గర్భవాసం లేకుండానే పుట్టినవాళ్లు. ఒకరోజు ఆ 3 అక్కచెల్లెళ్లు కలిసి సాక్షాత్తు ఆ శ్రీహరిని దర్శించుకోవడానికి ఎంతో పవిత్రమైన శ్వేత ద్వీపానికి వెళ్లారు. అక్కడి సభలో ఎంతో ప్రకాశవంతంగా ఉన్న శ్రీహరిని దర్శించుకుని ఆయన ఆజ్ఞతో ఒక పక్కన కూర్చున్న సమయంలో అక్కడికి బ్రహ్మ మానసపుత్రులైన గొప్ప జ్ఞానులు సనక సనందనాది మహర్షులు వచ్చారు. వాళ్లను చూసి ఆ సభలో ఉన్న దేవతలు, మునులు అందరూ ఎంతో గౌరవంతో లేచి నిలబడ్డారు. కాని ఆ మహేశ్వరుని మాయలో పడిన ఈ 3 అక్కచెల్లెళ్లు మాత్రం మునులని చూసి కూడా లేచి నిలబడకుండా తమ స్థానాల్లోనే కూర్చుండిపోయారు. ఆ మాయకే శివ సంకల్పమని, ప్రారబ్ధమని ఇంకా ఎన్నో పేర్లున్నాయి. అప్పుడు ఆ సనక సనందనాది మహర్షులు ఎంత గొప్ప జ్ఞానులైనా కూడా ఆ శివుని మాయలో పడిపోయి ఎక్కడిలేని కోపంతో ఊగిపోతూ, ఓ స్వధాదేవి పుత్రికలారా, మీరు పితృదేవతల పుత్రికలే అయినా కూడా మీకు కనీస వేదధర్మం కూడా బోధపడలేదనేది నిశ్చయంగా అర్థమవుతోంది. మీరు మమ్మల్ని చూసి కూడా లేచి నిలబడి కనీస మర్యాదను కూడా పాటించలేదు. ఆ శివమాయలో పడి మోహితులైన మీరు పెద్దల విషయంలో చూపిన ఈ ఘోరమైన అమర్యాదకు ఫలంగా మీరు ఈ పవిత్రమైన స్వర్గానికి దూరమై మానవ కాంతులుగా మానవ శరీరాలను పొంది ఆ భూలోకంలో పుట్టి సంచరించండి, ఇదే మీ కర్మఫలం అని అత్యంత భయంకరంగా శపించారు. ఆ ఘోరమైన శాపానికి భయపడి వణికిపోయిన ఆ 3 అక్కచెల్లెళ్లు వెంటనే పరుగున వెళ్లి ప్రాధేయపడుతూ ఆ మునుల పాదాల మీద పడి ఏడుస్తూ ఎంతో పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ, దయచేసి మేము చేసిన అపరాధాన్ని మన్నించి మమ్మల్ని క్షమించి మాకు శాప విముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. అప్పుడు వారి ఏడుపు చూసి సనత్కుమారుడు కాస్త శాంతించి, ఓ మంగళ స్వరూపులారా, మీరు ఏమాత్రం భయపడకండి.
ఈ శాపం వల్లే మీకు భవిష్యత్తులో ఎంతో గొప్ప శుభం జరుగుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీలో పెద్దదైన మేన సాక్షాత్తు ఆ హిమవంతుడికి భార్య అయి జగన్మాతయైన పార్వతీదేవికి కన్నతల్లి అవుతుంది. మీలో రెండవదైన గొప్ప యోగిని ధన్య శీరధ్వజుడు అనే జనక మహారాజుకు భార్య అయి ఆ మహాలక్ష్మి స్వరూపమైన సీతాదేవికి తల్లి అవుతుంది. ఇక మూడవదైన కళావతి ద్వాపరయుగం అంతమయ్యే సమయంలో వృషభానుడు అనే ఒక వైశ్యుడికి భార్య అయి ఆ రాధాదేవికి తల్లి అవుతుంది. ఆ పార్వతి, సీత మరియు రాధ అనే ముగ్గురు తమ తమ భర్తల కోసం వాళ్ల ఎడబాటు వల్ల పడే భయంకరమైన విరహ వేదనే వాళ్లకొక గొప్ప కఠినమైన తపస్సుగా మారుతుంది అని ఆ సనత్కుమారుడు వాళ్లను మనస్సారా ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ సనత్కుమారుని శాపం కారణంగానే ఆ దక్ష ప్రజాపతి కూతురైన స్వధాదేవి మేనాదేవి అయి హిమవంతుడికి భార్య అయి తన భర్తతో కలిసి అన్ని రకాల భోగాలు సౌకర్యాలు ఉన్న ఒక పెద్ద గృహంలో ఉంటూ ఆ హిమాలయాలలోని సుగంధాలు వెదజల్లే అందమైన వనాలలో ఆనందంగా విహరిస్తూ ఎంతో సంతోషంగా కథలు చెప్పుకుంటూ తమ కాలాన్ని గడుపుతున్నారు. అప్పుడు ఒకరోజు ఆ విష్ణుమూర్తితో సహా దేవతలందరూ కలిసి ఆ హిమవంతుణ్ణి చూడడానికి అతని ఇంటికి వెళ్లారు. అంతమంది గొప్ప దేవతలు తన ఇంటికి రావడంతో హిమవంతుడు ఆనందంతో ఉప్పొంగిపోయి తన అదృష్టానికి తనే మురిసిపోతూ వాళ్లందరికీ సాష్టాంగ నమస్కారాలు చేసి గొప్పగా అతిథి సత్కారాలు చేసి నన్ను మీ సేవకుడిగా భావించి నేను మీకు ఏ పని చెయ్యాలో చెప్పి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అని ఎంతో వినయంగా కోరాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తి ముందుకు వచ్చి, ఓ హిమవంత, ఆ దక్షుని కూతురైన సతీదేవి గాథ నీకు తెలిసిందే కదా. ఆ జగన్మాత తన తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేక యోగాగ్నిలో తన దేహాన్ని త్యజించి తన సొంత లోకానికి వెళ్లిపోయింది. ఆమె లేకపోవడం వల్ల ఆ పరమశివుడు తీవ్రమైన వైరాగ్యంలోకి వెళ్లిపోయాడు. దానివల్ల దేవకార్యాలు అన్నీ ఆగిపోయి లోకాలన్నింటికీ ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఆ లోకమాత ఉమాదేవిగా నీ భార్య గర్భంలో జన్మించి ఆ పరమేశ్వరునికి పత్ని అయితే ఈ దేవతలందరికీ మరియు సమస్త లోకాలకు గొప్ప మేలు జరుగుతుంది అని విష్ణుమూర్తి చెప్పి అందుకు తగిన విధి విధానాలు అన్నీ అతనికి ఎంతో స్పష్టంగా బోధించాడు. ఆ తరువాత ఆ దేవతలందరూ కలిసి అక్కడే నిలబడి అమితమైన భక్తితో ఆ జగన్మాత ఉమాదేవిని ఎన్నో విధాలుగా ఇలా స్తుతించడం మొదలుపెట్టారు. ఓ ఉమాదేవి, జగన్మాత, దుర్గా మహేశ్వరి, సదాశివునకు ప్రియురాలవై ఆ పవిత్రమైన శివలోకంలో నివసించే నీకు మా నమస్కారాలు. పవిత్రమైన దానివి, శాంతి స్వరూపురాలివి, అందరికీ బలాన్ని, పుష్టిని కలిగించేదానివి, మహత్తు మరియు ప్రకృతి స్వరూపంగా ఉన్న ఆ శ్రీశక్తివి నువ్వే తల్లి. నీకు మేమంతా భక్తితో ప్రణామములు అర్పిస్తున్నాము. మంగళ స్వరూపురాలివి, అందరికీ మంగళాలను ఇచ్చేదానివి, ఎంతో గొప్పవైన శుద్ధమైన స్థూల సూక్ష్మ రూపాలు ఉన్నదానివి, సర్వశ్రేష్టమైన లక్ష్యము, అంతర్ముఖత్వము మరియు అధ్యాత్మ విద్య చేత మిక్కిలి ప్రీతిని పొందేదానివి నువ్వే తల్లి. ప్రాణులలో ఉండే శ్రద్ధ, ధైర్యం నువ్వే, సర్వ ప్రాణులలోని గొప్ప శోభ నువ్వే, ఆ సూర్యునిలో ఉండే ప్రకాశం నువ్వే. నీ స్వరూపమైన ఈ ప్రపంచాన్ని నువ్వే ఎప్పుడూ ప్రకాశింపచేస్తున్నావు. ఏ దేవి అయితే ఈ బ్రహ్మాండమే దేహంగా కలిగి ఉందో, బ్రహ్మాండంలోని ప్రాణులన్నిటిలో చలనశక్తి రూపంలో ఉందో, బ్రహ్మ నుండి ఒక చిన్న గడ్డిపోచ వరకు ఉన్న సర్వ ప్రాణులను సంతృప్తిపరుస్తోందో అట్టి ఉమాదేవికి మేము నమస్కరిస్తున్నాము. గాయత్రీ మాతవి నువ్వే, వేదాలకు తల్లివి నువ్వే, సావిత్రివి నువ్వే, ఆ సరస్వతివి నువ్వే, సర్వ ప్రాణులలో జ్ఞానం నువ్వే, ధర్మమూలమగు వేదం నువ్వే, సర్వప్రాణులలో ఉండే నిద్ర, ఆకలి మరియు తృప్తి నువ్వే. తల్లి, ప్రాణులలో ఉండే తృష్ణ, కాంతి, సౌందర్యము మరియు సంతోషం నువ్వే. అందరికీ ఆనందాన్నిస్తావు. పుణ్యాత్ములకు లభించే మహాలక్ష్మివి నువ్వే. పాపులకు కలిగే దారిద్ర్యము కూడా నువ్వే. శాంతివి నువ్వే. ఈ ప్రాణులందరినీ ప్రేమగా పోషించే కన్నతల్లివి నువ్వే. ఈ పాంచభౌతికమైన సృష్టికి కారణమైన దానివి. ఆ పంచభూతాలలోని సారతత్వం నీ స్వరూపమే. నీతి శాస్త్రజ్ఞుల మరియు నీతిమంతుల నీతి నువ్వే. నిశ్చయాత్మకమగు బుద్ధి నీ స్వరూపమే. సామవేదం మందలి గీతి నువ్వే. ముడివి నువ్వే. యజుర్వేదంలోని ఆహుతి నువ్వే. ఋగ్వేదం యొక్క ఛందస్సు నువ్వే. అధర్వణ వేదం యొక్క పరమగతి నువ్వే. సమస్త దేవతా బృందాల శక్తి నువ్వే. చీకటిని ఇచ్చే తమస్సు నువ్వే. రజోగుణ రూపిణివైన నీ నుండే ఈ ప్రపంచం పుట్టింది. మాకు శుభాలను ఇచ్చే నిన్ను ఇక్కడ వేదవాక్కులచే మనసారా స్తుతిస్తున్నాము. ఈ సంసారమనే భయంకరమైన సముద్రంలో పుట్టడం అనే దుఃఖాన్ని దాటించే పడవ నువ్వే. అజ్ఞానం అనేది నీకస్సలు లేదు. అష్టాంగ యోగాలను పరిపాలించే దక్షురాలివి నువ్వే. వింధ్యపర్వత నివాసిని అయిన ఆ దేవికి మేము నమస్కరిస్తున్నాము. ప్రాణులలో జ్ఞానేంద్రియ కర్మేంద్రియములయందు మనస్సునందు ఓజో రూపంలో ఉండి మరియు ప్రాణుల
హృదయపద్మాలలో నివసించి వాళ్లకు సుఖాన్నిస్తున్నావు. ఎంతో సుందరివైన నువ్వు మాలో నిద్రారూపంలో ఉన్నావు, అజ్ఞాన రూపంలో ఉన్నావు. అట్టి నువ్వు ఈ జగత్తును మమ్మల్నందరినీ రక్షించు తల్లి అని వేడుకున్నారు. వాళ్ల గొప్ప భక్తికి మెచ్చిన ఆ దుర్గాదేవి కోటి సూర్యుల కాంతిని సైతం కమ్మేసేంటటి గొప్ప అద్భుతమైన తేజస్సుతో రత్నాలతో మెరిసిపోతున్న ఒక రథం మీద వాళ్లకు ప్రత్యక్షమైంది. ఆ రథానికున్న చిరుగజ్జల సవ్వడులు ముల్లోకాలను పులకరింపజేస్తున్నాయి. ఆ లోకమాతను చూడగానే దేవతలందరూ పట్టరాని ఆనంద భాష్పాలతో ఆమెకు మళ్లీ మళ్లీ సాష్టాంగ నమస్కారాలు చేసి, తల్లి, ఓ సదాశివ విలాసిని, శివలోక నివాసిని, మహామాయా దుర్గా, త్రిలోక జనని, మా బాధలను పోగొట్టేదానివి, శర్వాణి, కళ్యాణి, మా మొర ఆలకించు తల్లి. నువ్వు పూర్వం సతిగా జన్మించి తండ్రి వలన అవమానానికి గురై దేహాన్ని త్యజించి నీ లోకానికి చేరుకున్నావు. ఆ కారణంగా దేవకార్యాలన్నీ ఆగిపోయాయి. కాబట్టి నువ్వు మళ్లీ భూమి మీద అవతరించి శంకరపత్నివై మాకు సుఖాలను ఇవ్వు తల్లి అని వేడుకుని ఉద్వేగంతో నోట మాటరాక కళ్లవెంబడి నీళ్లు కారుతుండగా మౌనంగా ఉండిపోయారు. అప్పుడు ఆ ఉమాదేవి శంకరుణ్ణి స్మరించుకుని వాళ్లతో ఇలా పలికింది: ఓ శ్రీహరి, బ్రహ్మదేవా, దేవతలారా వినండి. నేను మీ భక్తికి ప్రసన్నురాలినయ్యాను. ఆ దక్షుడు మరియు వీరిని నన్ను కూతురుగా పొందాలని తపస్సు చేశారు. కాని నా మాయ కారణంగానే నా తండ్రి నా మీద అనాదరణ చూపించాడు. కాని పూర్వం హిమవంతుడు, మేనాదేవి ఎంతో భక్తితో నన్ను ఆరాధించారు. కాబట్టి నేను నా పూర్ణాంశతో ఆ మేనాదేవి గర్భంలో జన్మించి ఆ శంకరునికి అర్ధాంగిని అవుతాను. నేను దేహత్యాగం చేసినప్పటి నుండి కాలాగ్ని అని పిలవబడే నా రుద్రస్వామి నా ఎడబాటును తట్టుకోలేక విరహంతో దిగంబరుడిగా మారి ఒక యోగి అయ్యాడు. ఆనాటి నుండి మలినమైన వేషాన్ని ధరించి అన్ని సుఖాలను వదిలేశాడు. నా శివుడు గొప్ప జ్ఞాని అయినా కూడా ఒంటరిగా మారిన కారణంగా ఎక్కడా శాంతిని పొందలేక నా ఎముకలను ఒక మాలగా చేసుకుని ఎంతో ప్రీతితో మెడలో ధరిస్తున్నాడు. ఆయన కాముకుల ప్రవృత్తిని చూపిస్తూ లీలలు చేస్తున్నాడే కాని పరిపూర్ణుడైన నా శివుడికి ఎలాంటి వికారాలు లేవు. ఆ సర్వజ్ఞుడికి మోహం, కామం ఎక్కడున్నాయి? ఆయన నన్ను భార్యగా పొందాలనే యోగనిష్టలో ఉన్నాడు. నేను తపస్సు చేసి ఆ శివునికి అర్ధాంగిని అవుతాను. కాబట్టి ఆ మేనాదేవిని తపస్సు చేయమని ఆదేశించండి. మీరు ప్రశాంతంగా వెళ్లి శివారాధన చేసుకోండి అని వరమిచ్చి ఆ దేవి అక్కడికక్కడే అంతర్ధానమైంది. ఆ తరువాత బ్రహ్మ, విష్ణువులిద్దరూ మేనాదేవి దగ్గరకు వెళ్లి తపస్సు ఎలా చెయ్యాలో ఉపదేశించి స్వస్థానాలకు వెళ్లిపోయారు. వారి మాట ప్రకారం పర్వతరాజు అయిన హిమవంతుడు మేనతో కలిసి గొప్ప తపస్సు చేశాడు. పిల్లలు కావాలనే కాంక్షతో మేనాదేవి చైత్రమాసంలో తపస్సు ప్రారంభించి ప్రతిరోజు ఎంతో శ్రద్ధతో ఉమాదేవిని ఆరాధిస్తూ అష్టమినాడు ఉపవాసముండి నవమినాడు బ్రాహ్మణులకు అనేక గొప్ప దానాలు చేస్తూ కేవలం నీటిని మాత్రమే తాగుతూ వయసును కూడా లెక్క చేయకుండా తపస్సును తీవ్రతరం చేసి ఏకంగా 27 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేసింది. ఆమె దీక్షకు సంతోషించిన ఆ పరమేశ్వరి ప్రత్యక్షమై తన చేతులతో మేనాదేవిని ఆలింగనం చేసుకోగానే ఆమెకు గొప్ప జ్ఞానం కలిగి చండికాదేవిని ఇలా స్తుతించింది: ఓ మహామాయ, జగత్తును పోషించే తల్లి, లోకాలను ధరించే మహాదేవి, కోరికలన్నీ తీర్చే చండిక, నీకు నమస్కారం. ఎప్పుడూ ఆనందాన్నిచ్చేదానివి, యోగనిద్రాస్వరూపిణివి, జగత్తులను కన్న తల్లివి, నిత్య సిద్ధురాలివి, శుభకరమైన పద్మమాలను ధరించే మహామాయకు నా ప్రణామములు. తల్లులకు తల్లివి, నిత్యానంద రూపిణివి, భక్తుల శోకాలను నశింపచేసేదానివి, కల్పాంతం వరకు స్త్రీల మరియు ప్రాణుల బుద్ధి రూపంలో ఉండే దేవికి నమస్కరిస్తున్నాను. తల్లి, యతీశ్వరుల సంసార బంధాన్ని తెంచే జ్ఞానం నువ్వే. మాలాంటి వాళ్లు నీ ప్రభావాన్ని ఎలా గానం చేయగలరు? అధర్వణ వేదంలోని హింసా ప్రయోగం నీ స్వరూపమే. నువ్వు నిత్యం నా కోరికలను తీర్చు తల్లి. ఆకారం లేనివి, అగోచరమైనవి అయిన భూత సూక్ష్మాల నుండి ఏర్పడిన ఈ పాంచభౌతిక జగత్తుకు నిత్యశక్తివి నువ్వే. నువ్వు త్రిగుణ సంయోగంతో కూడి అన్ని కాలాలలోనూ సర్వసమర్థమైన స్త్రీ రూపంలో అవతరిస్తావు. లోకాలన్నీ నీ నుండే పుట్టాయి. పోషించే తల్లివి నువ్వే. నువ్వు సనాతనురాలివి, ప్రకృతి కంటే గొప్పదానివి. ఆ పరబ్రహ్మ స్వరూపం నీ దయవల్లే మాకు తెలుస్తోంది. ఓ తల్లి, అట్టి శాశ్వతురాలివైన నువ్వు నా మీద ప్రసన్నురాలివవ్వు. అగ్నిలో ఉండే తీవ్రమైన వేడి నువ్వే.
సూర్యుడిలో ఉండే కాంతివి నువ్వే, అంతటా వ్యాపించి ఆహ్లాదాన్నిచ్చే వెన్నెల నువ్వే. ఓ చండీ, అట్టి నిన్ను నమస్కరించి స్తుతిస్తున్నాను. తల్లి, స్త్రీలు నిన్ను ఎంతో భక్తితో పూజిస్తారు. ఊర్ధ్వరేతస్కులైన యోగుల నిత్యశక్తివి నువ్వే, ప్రాణులందరిలోని ఇచ్ఛాశక్తివి నువ్వే, విష్ణుమాయ నువ్వే. ఓ దేవి, నువ్వు నీ స్వేచ్ఛతో ఎన్నో రూపాలను ధరించి ఈ జగత్తును సృష్టించి పాలిస్తూ లయం చేస్తున్నావు. బ్రహ్మ, విష్ణు, రుద్రులను కూడా నువ్వే సృష్టించావు. నీకు అనంతకోటి నమస్కారాలు. నన్ను కరుణించు అని వేడుకుంది. మేనస్తుతికి సంతోషించిన కాళికాదేవి, నీ కోరిక ఏమిటో అడుగు అని అనగానే మేనాదేవి ఇలా అడిగింది. హే శివే, ముందుగా నాకు నిండు 100 ఏళ్లు బతికే ఎంతో బలవంతులైన 100 మంది కొడుకులు కలగాలి. ఆ తర్వాత రూపవతి, గుణవతి అయి పుట్టింటిని మెట్టింటిని ఉద్ధరించే, ముల్లోకాలు పూజించే ఒక అద్భుతమైన కూతురు కావాలి. ఓ చండిక, నువ్వే నా కూతురుగా పుట్టి ఆ రుద్రుడికి భార్యవై నీ లీలలను చూపించి నా కోరికను, దేవతల కోరికను నెరవేర్చు అని అడిగింది. దానికి ఆ దుర్గాదేవి ఎంతో సంతోషించి, ఓ మేనాదేవి, నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నీ మొదటి కొడుకు ఎంతో బలవంతుడు, వీరుడు అవుతాడు అని వరమిచ్చి మాయమైపోయింది. దేవి మాయమైన దిక్కుకు నమస్కరించి జయ జయ ధ్వనాలు చేస్తూ తన కోరిక నెరవేరినందుకు ఎంతో ఆనందంతో తన తపస్సు కష్టాన్నంతా మరిచిపోయి పరుగు పరుగున ఇంటికి వెళ్లి తన భర్త అయిన హిమవంతుడికి ఈ శుభవార్తను పదే పదే చెప్పింది. ఆమె ముఖంలో ఉన్న సంతోషాన్ని చూసి విషయాన్ని అర్థం చేసుకున్న హిమవంతుడు కూడా ఎంతో ఆనందించి ఆమెను ప్రశంసించి ఆ ఉమాదేవి రాక కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తూ కాపురం చేస్తున్నారు. ఆ దేవి ఆశీర్వాదం వల్ల కొంతకాలానికి మేనాదేవి గర్భం ధరించి ఎంతో బలవంతుడైన మైనాకుడు అనే కొడుకును కన్నది. వాడు పెరిగి పెద్దవాడై సముద్రునితో గొప్ప స్నేహం చేసి నాగకన్యలతో ఆనందంగా విహరించాడు. పూర్వం పర్వతాలకు రెక్కలుండి అవి ఇష్టం వచ్చినట్లు ఎగురుతూ కింద పడడం వల్ల ఎందరో ప్రాణుల సంహారం జరిగేది. అది చూసి కోపించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కలన్నీ నరికేశాడు. కాని మైనాకుడు సముద్రంలో దాక్కోవడం వల్ల వాడి రెక్కలను నరగలేకపోయాడు. ఇలా కొడుకు పుట్టాడన్న ఆనందంతో హిమవంతుడు తన రాజధాని అయిన ఓషధీప్రస్థపురాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి నృత్యగానాలతో గొప్ప ఉత్సవాలు చేసి పండితులైన బ్రాహ్మణులకు ఎన్నో రకాల భూరి దానాలిచ్చి ఎంతో ఆనందంలో మునిగిపోయాడు. సూతుడు మహదానందంతో ఆ తరువాతి కథను మునులకు ఇలా చెబుతున్నాడు. మునులారా, మనస్సులో తలచుకోగానే కరుణించే ఆ పరమ పావని దుర్గాదేవి పార్వతీదేవిగా ఎలా పుట్టిందో ఆ పవిత్ర గాథను చెబుతున్నాను. శ్రద్ధగా వినండి. చల్లని చూపుల తల్లి అయిన ఆ ఉమాదేవి మేనకు తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తన పూర్ణాంశతో ముందుగా హిమవంతుని మనస్సులో ప్రవేశించింది. ఎంతో స్వచ్ఛమైన మనస్సున్న ఆ హిమవంతుడు అప్పుడు అగ్నిహోత్రుడిలాగా అపూర్వమైన తేజస్సుతో వెలిగిపోయాడు. ఆ తరువాత సరైన సమయంలో ఆ దుర్గాదేవి పూర్ణాంశను పవిత్రమైన బుద్ధితో ఆ మేనాదేవి గర్భంలోకి ప్రవేశపెట్టాడు. పరమేశ్వరి దయవల్ల మేనాదేవి మళ్లీ గర్భం ధరించింది. సాక్షాత్తు ఆ జగన్మాత తన గర్భంలో ఉండటం వల్ల ఆమె దేహం ఎంతో గొప్ప తేజస్సుతో ప్రకాశించడం మొదలుపెట్టింది. గర్భం పెరిగే కొద్దీ హిమవంతునిలో కూడా సంతోషం ఉప్పొంగిపోతోంది. గర్భమింకా పెరిగే కొద్దీ మేనాదేవికి కాస్త నీరసం వచ్చి శరీరం బరువుగా మారి ఏ ఆభరణాలు లేకుండానే తెల్లటి లొద్దుకు పువ్వులాగా వెన్నెల రాత్రిలో మినుకుమినుకుమనే నక్షత్రంలాగా ఎంతో అందంగా మురిపంగా కనిపించసాగింది. ఎంతో సుగంధాన్ని వెదజల్లే ఆమె ముఖాన్ని చూసి హిమవంతుడు ఆనందంతో పరవశించిపోయి ఆమె ఏది అడిగితే అది, ఏది ప్రేమగా చూస్తే అది వెంటనే తెచ్చి ఇచ్చి ఆమెకు ఏ లోటూ రానివ్వకుండా కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇలా నిండు గర్భంతో మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తున్న ఆ మేనాదేవి చల్లని గాలికి కదులుతున్న ఒక అందమైన తీగలాగా అద్భుతంగా అనిపించింది. ఆ విధంగా నిండు గర్భవతిగా ఉన్న ఆ మేనాదేవికి ఆ పర్వతరాజైన హిమవంతుడు గర్భిణీ స్త్రీకి జరపవలసిన వైదిక సంస్కారాలన్నీ ఎంతో వైభవంగా వేద పండితుల సమక్షంలో యథావిధిగా జరిపించి బ్రాహ్మణులకు అనేక గొప్ప దానాలు, ధర్మాలు ఇచ్చాడు. అలా మేనాదేవికి క్రమంగా నెలలు నిండాయి. వర్షించడానికి సిద్ధంగా ఉన్న నల్లటి మబ్బులతో నిండిన ఆకాశంలాగా ఉన్న ఆ మేనాదేవి గాన్పు గదిలో గొప్ప వైద్యుల పర్యవేక్షణలో ఎంతో సురక్షితంగా ఉంది. ఆ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు మరియు దేవతలు, మునులు ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప మహర్షులందరూ అక్కడికి విచ్చేసి ఆ మేనాదేవి గర్భంలో కొలువై ఉన్న ఆ జగన్మాత ఉమాదేవిని ఎన్నో విధాలుగా భక్తి శ్రద్ధలతో ఇలా స్తుతించారు. ఓ దుర్గాదేవి, నీకు జయము జయము. ఓ మహేశ్వరి, నువ్వు గొప్ప జ్ఞానస్వరూపినివి, ఈ జగత్తంతటికీ కన్నతల్లివి. నువ్వు సత్యమునంది ఎంతో దృఢంగా ప్రతిష్ఠితమై సత్యస్వరూపంతో ఉన్నావు. సత్యమే నీ నిజమైన స్వరూపం కాబట్టి నువ్వు గడిచిపోయినా జరుగుతున్నా రాబోయే 3 కాలాలలోనూ సత్యస్వరూపినిగా శాశ్వతంగా ఉంటావు.
అవుతావు. నువ్వు సత్యమునందు ఉండి అవతరించి సత్యము చేతనే సుప్రీతురాలివి అవుతావు. ఈ వ్యావహారిక సత్యమైన జగత్తుకు అధిష్టానమైన పరమసత్యము నువ్వే తల్లి. నీ దర్శనమే నిజమైన సత్య దర్శనము. అట్టి మహత్తరమైన నిన్ను మేమంతా శరమ వేడుకుంటున్నాము. హే శివప్రియే, నువ్వు దేవతల దుఃఖాలను పోగొట్టేదానివి, ముల్లోకాలకు తల్లివి, శర్వుని పత్నివి. నువ్వు సర్వమును వ్యాపించి ఉన్నావు. నువ్వు భక్తవత్సలవి. ఓ త్రిలోకాధీశ్వరి, నువ్వు దయతో అవతరించి ఈ దేవకార్యాన్ని నెరవేర్చు తల్లి. నీ దయచేతనే మేమంతా నాథవంతులము అయ్యాము తల్లి. లోకంలో ఉత్తమ సుఖాలను అనుభవిస్తున్న వారంతా ఆ సుఖాలను కేవలం నీ నుండే పొందుతున్నారు. నువ్వు లేకుండా ఏదీ శోభించదు అని ఎంతో భక్తిగా ప్రార్థించి వారంతా తమ తమ స్వస్థానాలకు తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ జగన్మాత భూమి మీద ఆవిర్భవించబోయే పవిత్రమైన సమయం ఆసన్నమైంది. ఆ అద్భుతమైన శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాలు, తారకారాశులు అన్నీ పరమశాంతంగా శుభకృతంగా వారిపోయాయి. ఆకాశం ఎంతో ప్రసన్నంగా నిర్మలంగా తయారైంది. దిక్కులన్నీ గొప్ప కాంతితో ప్రకాశించాయి. పల్లెలు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఇలా ఈ జన సంకీర్ణ సాగరంతో ఆవరించి ఉన్న భూమండలమంతా గొప్ప మంగళకరమైన వాతావరణంతో నిండిపోయింది. నూతులు, కోనేరులు, చెరువులు, నదులు అన్నీ ప్రశాంతమైన సుగంధాన్ని వెదజల్లే వికసించిన తామరపూల సమూహాలతో శోభాయమానంగా అద్భుతంగా దర్శనమిచ్చాయి. ఎంతో సుగంధభరితమైన చల్లని గాలి అన్ని దిక్కులకు ఒక్కసారిగా వీచింది. శరదృతువు రాకతో జలాలు అన్నీ ఎలాగైతే స్వచ్ఛంగా కలకతేరుతాయో అలాగే మునుల వరస్సులలో ఉన్న కలతలన్నీ ఒకేసారి తీరిపోయాయి. దేవతల వాద్యాల హోరు ఆకాశాన్ని అంటింది. ఆకాశగంగా అద్భుతమైన కమలాలను మరియు నందనవనం కమ్మని మందారాలను అద్భుతమైన పుష్పవృష్టిగా కురిపించాయి. గంధర్వులు ఎంతో మధురంగా గానం చేయగా విద్యాధరులు, అప్సరసులు 4 విధాలైన అభినయాలతో గొప్ప నాట్యోత్సవాన్ని కన్నుల పండుగగా నెరవేర్చారు. వసంత ఋతువులో మృగశిరా నక్షత్రంతో కూడిన చైత్ర శుక్ల నవమి తిథి నాడు అర్ధరాత్రి సమయంలో చంద్రమండలం నుండి అమృతం పుట్టినట్లుగా ఆ జగన్మాత జన్మించింది. వెంటనే దేవతలందరి జయజయధ్వనాలతో, కరతాళ ధ్వనాలతో, అనేక రకాల వాద్యాలతో ఆకాశమంతా గొప్పగా మార్మోగిపోయింది. ఆ సమయంలో బ్రహ్మ మరియు విష్ణువుతో కలిసి ఇంద్రాది దేవతలందరూ అక్కడికి వచ్చి నల్లటి కలువ పువ్వు రంగులో మెరిసిపోతున్న ఆ అద్భుతమైన బాలికను దర్శించుకుని భక్తితో స్తుతించి వెళ్లిపోయారు. అప్పుడు ఆ జగన్మాత తన అద్భుతమైన దివ్యరూపంతో మేనాదేవికి దర్శనమిచ్చి, నేను గతంలో నీకిచ్చిన మాట ప్రకారం నీకు కుమార్తెగా జన్మించి నా లీలలను ప్రదర్శించి దేవకార్యాన్ని నిర్వహిస్తానని వరమిచ్చాను. దానికిప్పుడు సరైన సమయం వచ్చింది కాబట్టి మీ దంపతులు నన్ను ఒక సాధారణ పుత్రికాభావంతో ఎంతో ప్రేమగా పెంచుకోండి అని పలికి తిరిగి ఒక చిన్న పసిపాప రూపాన్ని పొందింది. అలా సాధారణ పసిపాపగా మారిన ఆ శిశువు లోకరీతిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆమె చుట్టూ పార్వతీదేవి బాల్యం వ్యాపించి ఉండడం వల్ల పురిటింట్లో ఉన్న దీపాలన్నీ ఆమె దివ్య తేజస్సు ముందు వెలవెలబోయాయి. ఆ గృహంలో ఉన్న స్త్రీలందరూ ఆ శిశువు ఏడుపు విని పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. ఆ గొప్ప శుభవార్తను వెంటనే అంతఃపుర సేవకుడు వెళ్లి పర్వతరాజుకు విన్నవించాడు. ఆ మాట వినగానే పర్వతరాజు ఎంతో ఆనందంతో పురోహితునితో మరియు బ్రాహ్మణులతో కలిసి లోపలికి వచ్చి గొప్ప కాంతులతో వెలిగిపోతున్న తన ముద్దుల కుమార్తెను చూసుకుని పరమానందభరితుడై నగరమంతా గొప్ప ఉత్సవాన్ని జరిపించాడు. నామకరణ మహోత్సవ సమయంలో ఆ పాపకు కాళీ మరియు ఇతర సుఖాలను ఇచ్చే ఎన్నో పేర్లను పెట్టాడు. ఆ బాలిక క్రమంగా శుక్లపక్ష చంద్రునిలా రోజురోజుకూ పెరుగుతూ అందరికీ గొప్ప ఆనందాన్ని పంచుతూ ఆ హిమవంతుని రాజభవనంలో వర్షాకాలంలో నిండుగా పారే గంగా నదిలాగా, శరదృతువులో చల్లని వెన్నెలలాగా ప్రకాశించింది. బంధువులంతా ఆమెను తమ కులానికి తగినట్లుగా పార్వతీ అని ఎంతో ముద్దుగా పిలుస్తూ వచ్చారు. క్రమంగా ఆ బాలిక పెరిగి పెద్దదై తపస్సు చేసుకోవడానికి ఉపక్రమించగా తల్లి అయిన మేనాదేవి భయంతో మా అంటే అబ్బే వద్దు వద్దు, తపస్సుకు వెళ్లవద్దు అని పలుమార్లు నిషేధించిన కారణంగా అప్పట్నుండి ఆ మంగళ స్వరూపురాలికి ఉమా అనే పేరు లోకంలో సుస్థిరంగా నిలిచిపోయింది. ఆ పర్వతరాజుకు పుత్ర సంతానం ఎంతమంది ఉన్నా కూడా సర్వ సౌభాగ్యవతి అయిన ఆ పార్వతిని ఎంత చూసినా అతనికి తనివి తీరేది కాదు. వసంతకాలంలో ఎన్ని చెట్లు పూత పూసినా కూడా ఆ తుమ్మెడకు చిన్న మామిడి చెట్టు మీదే ఎంతో ఇష్టం ఉన్నట్లుగా ఆ హిమవంతుడికి తన కూతురంటే ఎనలేని ప్రాణం. అద్భుతమైన విద్య చేత ఒక విద్వాంసుడు ఎంతగైతే ప్రకాశిస్తాడో అలాగే ఆ పార్వతీదేవి వల్ల ఆ హిమవంతుడు ఎంతో పవిత్రుడై అలంకరింపబడి సాటి రాజులందరిలో గొప్ప మన్ననలను, గౌరవాన్ని పొందాడు. మెల్లగా నడుస్తున్న ఒక అందమైన దీపపు కలసంలాగా సంచరిస్తున్న ఆ పార్వతీదేవితో కూడిన ఆ రాజభవనం ఆకాశగంగతో కూడిన పాలపుంతలాగా దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆ ఉమాదేవి తన స్నేహితులతో కలిసి ఆ గంగానది ఇసుక తిన్నెల మీద ఆడుకుంటూ బొమ్మల పెళ్లిళ్లు చేస్తూ ఎంతో ఆనందంగా గడిపేది. ఆ తర్వాత విద్యలు నేర్చుకునే వయస్సు రాగానే గురువులైన మునుల దగ్గర తన మనస్సును లగ్నం చేసి అన్ని రకాల విద్యలను ఎంతో సులభంగా గ్రహించింది. మునులారా, ఇదంతా ఇలా జరుగుతుండగా శివలీలలన్నీ తెలిసినవాడు మరియు గొప్ప శివజ్ఞాని అయిన ఆ నారద మహర్షి ఈశ్వర ప్రేరణతో ఒకనాడు ఆ హిమవంతుని గృహానికి వెళ్లాడు. ఆ పర్వతరాజు నారదుణ్ణి చూడగానే ఎంతో భక్తితో యథావిధిగా గొప్ప అతిథి సత్కారాలు చేసి తన కుమార్తె చేత పాదపూజ చేయించి ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతోందో వివరించమని కోరాడు. అప్పుడు ఆమె చేతిరేఖలను మరియు సాముద్రిక లక్షణాలను నిశితంగా పరిశీలించిన నారదుడు ఇలా అన్నాడు: ఓ పర్వతరాజా, ఈ నీ కుమార్తె సర్వ శుభ లక్షణాలు ఉన్న ఒక
ఒక గొప్ప సౌభాగ్యవతి. ఈమె పుట్టింటిని మెట్టింటిని ఉద్ధరించగల గొప్ప ఇల్లాలవుతుంది. నారీలోకానికే ఒక ఆదర్శంగా నిలిచి పుణ్యస్త్రీలందరి చేత గొప్ప పూజలు అందుకుంటుంది. కాని ఈమె చేతిలో ఒక వింత రేఖ ఉంది. దాని ఫలాన్ని వివరంగా చెబుతాను విను. ఒక గొప్ప యోగి, బట్టలు లేని దిగంబరుడు, ఎలాంటి గుణాలు లేని నిర్గుణుడు, కోరికలు లేని వీతరాగుడు, తల్లిదండ్రులు లేనివాడు, అహంకారం లేనివాడు, ఎప్పుడూ అమంగళకరమైన వేషం వేసుకునేవాడైన ఒక పిచ్చివాడిలాంటివాడు ఈమెకు భర్త కాబోతున్నాడు అని చెప్పాడు. నారదుని మాటలు వినగానే మేనాదేవి మరియు హిమవంతుడు ఇద్దరూ భయంతో విచారగ్రస్తులయ్యారు. కాని సాక్షాత్తు ఆ జగన్మాత అయిన పార్వతి ఆ మాటలు విని ఆ లక్షణాలను బట్టి అతడు తప్పక ఆ పరమేశ్వరుడే అని నిర్ణయించుకుని తన మనస్సులో ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది. అప్పుడు హిమవంతుడు భయపడుతూ, నారదా, ఆ గీతను దాటి ప్రశాంతమైన జీవితం గడిపే ఉపాయమేదీ లేదా అని అడిగాడు. దానికి నారదుడు నవ్వుతూ, ఓ పర్వతరాజా, బ్రహ్మరాసిన రాతను చెరిపేయడం ఎవరికీ సాధ్యం కాదు. నేను చెప్పిన ఈ లక్షణాలకు అచ్చుగుద్దినట్లు సరిపోయేవాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన వేసుకునే వేషమంతా ఆయన చేసే గొప్ప లీల మాత్రమే. మూర్ఖులకు దోషాలుగా కనిపించే ఆయన వేషభూషణములన్నీ ఆయనకు గొప్ప అలంకారాలు. కాబట్టి నువ్వు వివేకంతో ఆలోచించి నీ కుమార్తెను ఆ శివునికి ఇచ్చి వివాహం చేయడానికి సిద్ధంగా ఉండు. ఆయన గొప్ప తపస్సు చేత మాత్రమే ప్రసన్నుడవుతాడు. ఆ బ్రహ్మరాతను మార్చగల సమర్థుడు ఆయన ఒక్కడే. కాబట్టి ఓ గిరిసార్వభౌమ, నీ కుమార్తెను వెంటనే కఠినమైన తపస్సుకు ప్రేరేపించు. ఆ తపస్సు చేత ఈ పార్వతి ఖచ్చితంగా ఆ పరమేశ్వరుణ్ణి పతిగా పొందుతుంది. ఆయన కూడా ఈమెను తప్ప వేరే ఏ స్త్రీని వివాహం చేసుకోడు. వీరిద్దరి ప్రేమలాంటి పవిత్రమైన ప్రేమ గతంలో లేదు, వర్తమాన కాలంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోవట్లేదు. ఆ ఈశ్వరుడు ఈ కన్యకు తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడు కాగలడు. వీరిద్దరి దాంపత్యం వల్ల భవిష్యత్తులో ఎన్నో గొప్ప దేవకార్యాలు నెరవేరవలసి ఉన్నాయి. ఈ కన్య దౌరి అనే పేరుతో ముల్లోకాలలో పూజలందుకుంటుంది. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది సకల దేవగణాలన్నీ ఈమెను నిత్యం పూజిస్తారు అని వివరించాడు. నారదుని హితోపదేశానికి కాస్త సంతోషించిన హిమవంతుడు తనలో ఉన్న ఒక చిన్న సందేహాన్ని ఇలా వెలుబుచ్చాడు. దక్షుని కూతురైన సతీదేవిని తప్ప వేరే ఏ స్త్రీని భార్యగా అంగీకరించను అని గతంలో ఆయన గట్టి ప్రతిజ్ఞ చేశాడట కదా. మరి సతీదేవి దేహాన్ని వదిలేసింది కదా, ఇప్పుడు మరొక స్త్రీని ఆయన ఎలా వివాహం చేసుకుంటాడు అని అడిగాడు. ఆ మాటలకు హిమవంతుని అజ్ఞానానికి నవ్వుకుని 3 కాలాలు తెలిసిన ఆ నారదుడు అతని సందేహాన్ని ఇలా తీర్చాడు. ఓ పర్వతరాజా, ఆ దక్షుని కూతురైన సతీదేవియే ఇప్పుడు నీ ఇంట్లో ఈ కాళిగా జన్మించింది. కాబట్టి ఈ పార్వతి ఖచ్చితంగా ఆ శివుని పత్ని అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. భవిష్యత్తులో ఆ శివుని తొడలే ఈమె అధిష్ఠించే గొప్ప సింహాసనం కాగలవు అని చెప్పాడు. నారదుని ఆ తీయని పలుకులు విన్న మేనాదేవికి, హిమవంతునకు మరియు వారి కుమారులకు అమితమైన ఆనందం కలిగింది. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు సంతోషంగా చేరుకున్నారు. సూత మహర్షి ఆ తర్వాతి వృత్తాంతాన్ని మునులకు ఇలా వివరించాడు. మునులారా, ఆ తర్వాత మేనాదేవి హిమవంతుని దగ్గరకు వచ్చి నమస్కరించి, నాథా, ఆ నారద మహర్షి అమ్మాయి వివాహం గురించి చెప్పిన భవిష్యత్తు నాకు సరిగ్గా బోధపడలేదు. ఆయన ఏం చెప్పినా కూడా మనకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు కాబట్టి అందమైన వరుడికిచ్చి వివాహం జరిపించండి. నా అమ్మాయి ఎప్పుడూ సుఖపడాలి. ఒక తల్లిగా నేను కోరుకునేది ఇదొక్కటే, మిమ్మల్ని ప్రార్థించేది కూడా ఇదొక్కటే అని పలికి కళ్ల వెంబడి నీళ్లు కారుతుండగా భర్త పాదాల మీద పడింది. అప్పుడు హిమవంతుగా ఆమెను పైకి లేపి, దేవి, నాకు మాత్రం తెలియదా? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడైన శంకరుడు మన అమ్మాయికి భర్త కాబోతున్నాడు. ఇది సాక్షాత్తు ఆ మహర్షి చెప్పిన నిజమైన మాట. అయితే అది జరగాలి అంటే అమ్మాయి కఠినమైన తపస్సు చెయ్యాలి. దానికి తగిన శిక్షణ నువ్వే ఇవ్వు అని హితవు చెప్పాడు. ఆ మాటలకు మేనాదేవి మనసులో సంతోషించినా కూడా తపస్సు అనేసరికి ఎంతో భయపడింది. ఎంతో సుకుమారి అయిన తన ముద్దుల అమ్మాయి అంత కఠినమైన తపస్సుకు ఎలా ఓర్చుకోగలదు అని ఎంతో దుఃఖించింది. ఆ దుఃఖంతోనే అమ్మాయి దగ్గరకు వెళ్ళింది. కాని తన మనస్సులోని మాటను చెప్పలేకపోయింది. తన తల్లి మనస్సులోని బాధను గుర్తించిన ఆ పార్వతీదేవి ఆమెను ఓదారుస్తూ, అమ్మా, ఈ తపస్సు చేయడం నాకు ఎంతో ఇష్టమే. నిన్న తెల్లవారుజామున నాకు కలలో ఒక గొప్ప తపస్వి అయిన బ్రాహ్మణుడు కనిపించి ఎంతో ప్రేమగా ఆ శంకరుని కోసం తపస్సు చేయమని నన్ను ఆదేశించి మాయమయ్యాడు అని చెప్పింది. ఆ పార్వతి చెప్పిన మాటలను మేనాదేవి పరుగున వెళ్లి తన భర్తకు చెప్పింది. దానికి ఎంతో ఆనందించిన హిమవంతుడు తన భార్యతో సరిగ్గా అదే సమయంలో తను చూసిన ఒక అద్భుతమైన కలను ఇలా వివరించాడు. దేవి, ఆ నారదుడు చెప్పిన లక్షణాలతోనే ఒక గొప్ప యోగి తపస్సు చేసుకోవడానికి మన నగర సమీపానికి వచ్చాడు. అప్పుడు నేను మన అమ్మాయిని వెంటబెట్టుకుని ఆ యోగిని దర్శించుకుని మా అమ్మాయి చేసే సేవలను స్వీకరించమని కోరాను. మొదట్లో ఆయన అంగీకరించలేదు. కాని ఆ తర్వాత మన అమ్మాయి మాట్లాడి ఆయనను ఒప్పించింది. అప్పటి నుండి మన అమ్మాయి అక్కడే ఉండి ఆయనకు సేవలు చేస్తోంది. ఆయన సాక్షాత్తు ఆ శంకరుడే అని నాకు తర్వాత తెలిసింది. ఈ స్వప్నఫలం కోసం మనం కొంతకాలం వేచి చూడాలి. ఇది ఖచ్చితంగా గొప్ప శుభస్వప్నం అని ఆనందంగా చెప్పాడు.
ఆ సతీదేవి దూరమైన తర్వాత ఆ శివుడు ఎంతో కాలం పాటు కఠినమైన సమాధి స్థితిలో ఉండి తిరిగి బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు జరిగిన అద్భుతమైన వృత్తాంతాన్ని చెబుతున్నాను. మునులారా, శ్రద్ధగా వినండి. ఆ పరమేశ్వరుని నుదుటిమీద నుండి శ్రమ వల్ల పుట్టిన ఒక చెమట బిందువు నేలమీద పడగానే అది వెంటనే ఒక శిశువుగా మారిపోయింది. ఆ శిశువు ఎర్రటి రంగుతో 4 చేతులతో దివ్యమైన కాంతులతో ఎంతో సుందరంగా ఉన్నాడు. ఆ బాలుడు లోకరీతిగా ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడా భూదేవి శంకరునికి భయపడి ఒక అందమైన స్త్రీ రూపంలో అక్కడికి వచ్చి ఆ బాలుణ్ణి పైకి లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన ఉపరితలం మీద లభించే పాలను ఆ బాలుడికి ప్రేమగా తాగించింది. సతీదేవి లేని కారణంగా ఆ బాలుణ్ణి తన సొంత కొడుకుగా భావించి ఎంతో ఆప్యాయంగా ముద్దాడింది. అంతటి జగత్కర్త, అంతర్యామి అయిన ఆ పరమశివుడు భూదేవి మాతృప్రేమను చూసి సంతోషించి చిరునవ్వుతో, ఓ భూదేవి, నువ్వు ఎంతో ధన్యురాలివి. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపత్రయాలు ఏవీ లేని ఈ బాలుడు నీ పేరుతో లోకంలో వర్ధిల్లుతాడు. నా చెమట నీ మీద పడటం వల్ల నీ నుండి పుట్టిన ఈ బాలుడు కుజుడు అనే పేరుతో ప్రసిద్ధి చెంది ఈ భూమిని దానం చేసే గొప్ప గుణవంతుడు కాగలడు. నాకు కూడా ఇతడు గొప్ప సుఖాన్ని ఇస్తాడు అని ఆశీర్వదించాడు. ఆ శివుని ఆజ్ఞతో భూదేవి ఆ కుమారుణ్ణి తీసుకుని తన స్వస్థానానికి వెళ్ళింది. ఆ తరువాత ఆ కుజుడు కాశీనగరంలో ఉండి ఎంతో కాలంపాటు ఆ విశ్వేశ్వరుని సేవించి ఆయన అనుగ్రహం చేత నవగ్రహాలలో ఒకడిగా గ్రహత్వాన్ని పొంది శుక్రలోకం కంటే శ్రేష్టమైన గొప్ప దివ్యలోకాన్ని పొందాడు. సాక్షాత్తు ఆ శక్తి స్వరూపిణి అయిన సతీదేవి హిమవంతుని ఇంట్లో పార్వతిగా జన్మించి తన తల్లిదండ్రులకు, స్నేహితులకు గొప్ప ఆనందాన్ని ఇస్తూ క్రమంగా పెరిగి పెద్దదై 8 సంవత్సరాల వయస్సున్న అందమైన గౌరిగా మారింది. సరిగ్గా అదే సమయంలో ఆ శంకరుడు కఠినమైన తపస్సు చెయ్యాలని సంకల్పించి శాంత స్వభావం ఉన్న నందీశ్వరుడు మరియు ఇతర ప్రమథగణాలతో కలిసి ఆ హిమవత్ పర్వత శిఖరం మీద ఉన్న పవిత్రమైన గంగావతార క్షేత్రానికి చేరుకున్నాడు. పరమ పావని అయిన ఆ గంగానది పూర్వం బ్రహ్మలోకం నుండి జారి ఇక్కడే పడింది. ఎంతో జితేంద్రియుడైన ఆ శివుడు తన ఆత్మస్వరూపాన్ని ఏకాగ్రతతో ధ్యానిస్తూ గొప్ప తపస్సుకు ఉపక్రమించాడు. నిత్యము జ్యోతిస్వరూపము, నిర్దోషము, చిదానంద ఘనము, అద్వయము, సర్వాశ్రయము అయిన ఆ పరమాత్మ మనస్సులో ఒక అఖండమైన ధీరూపంలో గోచరిస్తుంది. అదే అసలైన ఆత్మస్వరూపం. ఆ ఆత్మయే జగద్రూపంగా వ్యక్తమైంది. అటువంటి స్థితిలో శివునితో పాటు మిగతా గణాలు అన్నీ కూడా ధ్యానంలో నిమగ్నమైపోయాయి. అప్పుడు ఔషధిప్రస్థపురంలో ఉన్న ఆ హిమవంతుడు శివుని రాక గురించి తెలుసుకున్నవాడై వెంటనే తన పరివారంతో అక్కడికి వచ్చి ఎంతో ఆదరంతో చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా భక్తితో ప్రార్థించాడు. ఓ దేవదేవా, మహాదేవా, జటాజూటధారి, శంకర, ప్రభు, లోకనాథుడవైన నువ్వే ఈ ముల్లోకాలను పాలిస్తున్నావు. హే దేవదేవా, ఈశ్వర, యోగి రూపంలో ఉన్న నీకు నమస్కారం. ఓ శంకర, నువ్వు ఇక్కడికి రావడం నా పూర్వజన్మ సుకృతం, నా గొప్ప భాగ్యం. నీ రాకతో నన్ను సనాథుడిని చేశావు. నేను ఎప్పటికీ నీ దాసుడిని. నీకు ఏం కావాలో నన్ను ఆజ్ఞాపించు అని వేడుకున్నాడు. అతని భక్తిపూర్వకమైన పలుకులకు ఎంతో సంతోషించిన ఆ వృషభధ్వజుడు సమయోచితంగా అతన్ని ప్రశంసిస్తూ, ఓ గిరిసార్వభౌమ, నువ్వు ఎంతో గొప్ప మనస్సున్న మహాత్ముడవు. ఎంతోమంది మునులకు, సిద్ధులకు, బ్రాహ్మణులకు నీ పర్వతాల మీద ఆశ్రయమిచ్చి గొప్ప పరోపకారం చేస్తున్నావు. గంగాజలంచేత నువ్వు నిత్యం శుద్ధుడవై ఉన్నావు. నేను ఇప్పుడు ఈ క్షేత్రంలో కఠినమైన తపస్సు చేసుకోవడానికి వచ్చాను కాబట్టి నా ఏకాంతానికి ఎలాంటి ఆటంకం కలగకుండా తగిన ఏర్పాట్లు చెయ్యి అని ఆజ్ఞాపించగా దానికి హిమవంతుడు ఎంతో ఆనందంతో, మీ రాకతో నేను ఇంద్రుడి కంటే గొప్పవాడినయ్యాను అని భావిస్తున్నాను. మీ ఆజ్ఞను నేను తప్పక నెరవేరుస్తాను స్వామి అని పలికి అక్కడి నుండి ఎంతో సంతోషంగా తన ఇంటికి వెళ్లి ఆ పరమశివుని తపస్సుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తన పరివారంతో కలిసి తగిన ఏర్పాట్లన్నీ అత్యంత భక్తిశ్రద్ధలతో కట్టుదిట్టంగా చేశాడు. ఇక్కడితో శ్రీ శివ మహాపురాణంలో అద్భుతమైన ఈ ఎపిసోడు పూర్తయినది. శ్రీ సాంబ సదాశివార్పణమస్తు. ఉమామహేశ్వరుల కలయిక కోసం ఆ పార్వతీదేవి చేయబోయే ఘోరమైన తపస్సు, ఆ శంకరుని అద్భుతమైన లీలలు తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ బటన్ నొక్కండి. అలాగే కమెంట్స్ పక్కనే ఉన్న హైప్ బటన్ను కూడా గట్టిగా నొక్కి మన నాని ఎపిక్స్ ఛానల్కు మీ అద్భుతమైన సపోర్ట్ ఇవ్వండి. ప్రతి సోమవారం ఉదయం 9 గంటలకు మన ఛానల్లో వచ్చే శ్రీ శివ మహాపురాణం సిరీస్ తర్వాతి ఎపిసోడ్ను మిస్ అవ్వకుండా తప్పక చూడండి. మీ భక్తిని చాటుకుంటూ కమెంట్స్లో ఓం నమఃశివాయ అని మార్మోగించండి.